Yeah. Yes. A pentagonal pyramid of base 25 mm and axis 60 mm long. Its base on the HP and the edge of the base is nearer to the VP and parallel to it. A vertical sectional plane inclined at an angle of 45 degrees to the VP cuts the pyramid at a distance of 6 mm away from the axis. Draw the top view, sectional side view and true shape of the section. So this is the pentagonal pyramid of base side of 25 mm and axis is 60 mm long అనుకోండి. Its base resting on the HP అంటే దీని యొక్క బేస్ అనేది HP మీద రెస్ట్ అయి ఉంటుంది and the edge is nearer and the edge of the base is nearer to the VP. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది నియర్ టు ది VP ఉండాలి. సో ఇలా నియర్ టు VP అంటే ప్యారలల్ టు ఇట్ అంటే ఈ ఎడ్జ్ అనేది ప్యారలల్ ఉండాలి అలాగే నియర్ గా ఉండాలి. ఒకవేళ ఇలా కూడా ప్యారలల్ అవుతుంది కానీ నియర్ కాదు కదా ఇది VP కి. సో ఇలా నియర్ అండ్ ప్యారలల్ టు ది VP. యా ఏ వర్టికల్ సెక్షనల్ ప్లేన్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees to VP అంటే వర్టికల్ ప్లేన్ అనేది 45 degrees తో ఇంక్లైన్ VP తో ఇంక్లైన్ అయి ఉంటుంది. కట్ ద పిరమిడ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 6 mm ఫ్రమ్ ది యాక్సిస్ అంటే 45 degrees తో ఇంక్లైన్ అయి ఉండి అలాగే యాక్సిస్ నుండి 6 mm దూరంతో కట్ అయి ఉంటుంది. సో డ్రా ఇట్స్ టాప్ వ్యూ, సెక్షనల్ సైడ్ వ్యూ అండ్ ట్రూ షేప్. ట్రూ షేప్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కట్ అయింది అనుకో, ఇప్పుడు మనం దాన్ని ట్రూ షేప్ చూడలేము. అంటే అవి ఏ విధ ట్రూ షేప్ చూస్తామంటే ఆ ఒక ప్లేన్ కట్ అయిన దానికి పర్పెండిక్యులర్ గా చూస్తే మనకి ట్రూ షేప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా కట్ అయిన దానికి ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ గా చూస్తే మనం దీని ఒక ట్రూ షేప్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా pentagonal pyramid. Yeah, pentagonal in parallel like this ఇలా parallel ఇలా name it as pyramid కాబట్టి ఇలా డ్రా చేయండి. Name it as A, B, C, D and E. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఓకే, యాక్సిస్ వచ్చేసి 60 mm ఇచ్చారు కాబట్టి 60 mm ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత నేమింగ్ ఇవ్వండి. ఇది వచ్చేసి O డాష్, ఇది వచ్చేసి E డాష్, ఇది వచ్చేసి A డాష్, ఇది వచ్చేసి D డాష్, ఇది వచ్చేసి B డాష్, ఇది వచ్చేసి B డాష్, ఇది వచ్చేసి C డాష్. ఇప్పుడు ఏ సెక్షనల్ ప్లేన్ ఇంక్లైన్ అట్ యాంగిల్ ఆఫ్ 45 degrees అంటే 45 degrees తో ఇంక్లైన్ అయి ఉండి 6 mm అవే ఫ్రమ్ ది యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి 6 mm అవే ఫ్రమ్ ది యాక్సిస్ లో ఇలా కట్ అయి ఉంటుంది సెక్షనల్ ప్లేన్. సో ఈ 45 degrees. సో ఇలా కట్ అయి ఉంటుంది యాక్సిస్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి 6 mm. సో ఇలా డర్గా కట్ చేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ అయిపోతుందంటే ఇది 1, 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4 పాయింట్స్ దగ్గర కట్ అయ్యింది. సో ఈ లైన్స్ అనేది 5 వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఇక్కడ ఒకటి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4. ఇక్కడ కాదు ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేయండి. ఎంతవరకు అది టచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది ఎంత కట్ అయినా తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక కంపాస్ తీసుకోండి. దీని నుండి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఇలా ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ అనేది పై వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఇక్కడ కట్ అయింది కాబట్టి సో ఈ లైన్ అనేది ఇక్కడ కట్ అయింది. సో ఈ లైన్ అనేది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఈ ఎక్స్టెండ్ చేసిన లైన్ ఇప్పుడు ఇది వచ్చేసి 3 అవుతుంది. 3 డాష్,
ఇక్కడ కట్ అనేది ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ కట్ అయి ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి 4 ఇక్కడ కట్ అయింది 4 2 ఇక్కడ కట్ అయింది. సో ఈ లైన్ మీద కట్ అయింది కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి 2 ఇది వచ్చేసి 1 సో ఇలా కట్ అయింది మనకి ప్లేన్. సో ఇలా కట్ అయింది. సో ఇప్పుడు షేడ్ ఇప్పుడు మనకి ట్రూ షేప్ ఇప్పుడు కట్ అయిన ప్లేన్ తర్వాత తీసిన తర్వాత మనకి ఏదైతే డార్క్గా ఉంటుందంటే ఇదంతా డార్క్గా ఉంటుంది. సో ఈ ప్లేన్ అంతా సో ఇలా ఇదంతా డార్క్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే డార్క్గా ఉంటుందంటే ఇలా కట్ అయి ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి ఇక్కడ ఇది 4 ఓకే. ఇలా కట్ అయిన తర్వాత ట్రూ షేప్ ఎలా గీస్తామంటే ఈ షేప్ ఒకటి పర్పెండిక్యులర్ గా చూస్తే మనకి ట్రూ షేప్ వస్తుంది. సో ఈ 45 యాక్సిస్ అనేది దానికి ఒక ప్యారలల్ లైన్ గీస్తారు. ఇలా గీసిన తర్వాత ఎక్కడెక్కడ కట్ అయిన పాయింట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ ఒకటి కట్ అయింది, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ కట్ అయిందంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇదే కదా కట్ అయింది. సో ఇప్పుడు ఈ ఏ నుంచి 2 డిస్టెన్స్ కట్ అయిందో ఈ మెజర్మెంట్ తీసుకొని అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి అది డ్రా చేసేసేయండి. సో ఇలా డ్రా చేసిన తర్వాత అలాగే డి నుంచి ఇది ఎంతవరకు కట్ అయిందో ఇక్కడ థర్డ్ లైన్ కొంచెం అంతవరకు డ్రా చేయండి ఇలా. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత టచ్ అయింటుందో అలా ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఈ షేప్లో అనేది వస్తుంది. సో ఇది ఈ షేప్లో మనకి కట్ అయింది కాబట్టి మనం దీన్ని షేడింగ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి ట్రూ షేప్. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.